ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రంలో ఎమ్మెల్యే ఇంట్లో దొంగలు పడ్డారు. భార్యపై కత్తులతో దాడి. పరిస్థితి విషయం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని, దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. విజయ్ కుమార్ ఇంట్లో దోపిడీ కేసు తీవ్ర కలకలం సృష్టిస్తుంది. ప్రత్యేక బృందాలు ఏర్పడగా పోలీసులు దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు. దోపిడీ చేసిన సమయంలో తెలుగులోనే నిందితుడు మాట్లాడినట్టు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ప్రత్యేక బృందాలు కూడా నిందితుల కోసం గాలిస్తున్నారు. విశాఖలో దొంగలు రెచ్చిపోతున్నారు. శివారులో వరుస ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే సిటీ నడిబొడ్డున మాజీ ఎమ్మెల్యే ఇంట్లో దోపిడీ చేశాడు దుండగుడు. వైసీపీ నాయకుడు కైనాల అనగా విజయ్ కుమార్ ఇంట్లో వెళ్లి అతని భార్యను బెదిరించి భయపెట్టి బంగారాన్ని ఎత్తుకెళ్లాడు. టూటౌన్ పోలీసు స్టేషన్ కు కూతవేటి దూరంలో ఈ ఘటన జరగడం కలకలం సృష్టిస్తుంది. డాబా గార్డెన్స్ లలిత కాలనీలో మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు తెనాయిలి అనగా విజయ్ కుమార్ నివసిస్తున్నారు. ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎస్కోటలో ఉన్నారు. ఇంట్లో అతని భార్య లక్ష్మీరాజ్యం ఒంటరిగా ఉన్నారు. సుమారు సాయంత్రం 7:30 నుంచి 7:52 మధ్య లక్ష్మీ రాజ్యం వంటగదిలో ఉన్నారు. ఈ సమయంలో ఒక అగంతకుడు వెనక నుంచి ఇంట్లోకి చొరవబడ్డారు. ఆమెపై స్ప్రే జల్లి కత్తి పెట్టి బెదిరించి మెడలో ఉన్న పుస్తల తాడు లాక్కెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న కబోర్డ్ ఓపెన్ చేయమని ఆమెను బాత్రూంలో పెట్టి బంధించాడు. అరిస్తే చంపేస్తామని బెదిరించాడు. ఆ తర్వాత బెడ్రూమ్లోనే ఉన్న లాకర్లో బంగారాన్ని మూట కట్టుకొని వెళ్ళిపోయాడు. ఘటన జరిగిన సమయంలో తైనాల విజయ్ కుమార్ ఇంట్లో భార్య లక్ష్మీ రాజ్యం ఒక్కరే ఉన్నారు. పెంపుడు కుక్క కూడా ఇటీవల మరణించింది. దీంతో అతను చూసిన దొంగ ఇంటి వెనక వైపు నుంచి చొరబడ్డారని కుటుంబ సభ్యులు తెలిపారు. కిచెన్లో ఉన్నటువంటి లక్ష్మీ రాజ్యంపై స్ప్రే చల్లడంతో అరిచేసరికి ముఖాన్ని అదిమి పెట్టాడు. వెంటనే మెడపై కత్తి పెట్టి బెదిరించాడు. ముఖానికి మాస్క్ కూడా ఉంది. ఆమెను బెదిరించి భయపెట్టి బంధించి ఇంట్లో ఉన్న దాదాపు 30 తులాల బంగారాన్ని నగదును కూడా ఎత్తికెళ్లాడు దుండగుడు. ఈ ఘటనతో ఇంకా షాక్లో ఉన్నారు కైనాల విజయ్ కుమార్ భార్య లక్ష్మీ రాజ్యం. దొంగ చేతిలో ఆమె గాయపడ్డారు. సొత్తు పోయిన అదృష్టవశాత్తు ప్రాణాలు దక్కాయని అంటున్నారు తైనాల విజయ్ కుమార్. ఇంటి వాడిలాగా దర్జాగా వచ్చి సొత్తు దోచుకొని వెళ్ళిపోయాడు అంటున్నారు. ఇంట్లోకి ఒక్కడే చొరబడ్డారని, బయటకు మరొకరు వేచి ఉన్నట్లు అనిపిస్తుంది. లక్ష్మీరాజ్యం పోలీసులు సమాచారం అయితే ఇచ్చారు. ఇక్కడ వివరాలు ఫోటోలో చూసుకోవచ్చండి, మనకు క్లియర్ గా కనిపిస్తుంది. నగలు పోతే పోయాయి కానీ ప్రాణాలు మిగిలినాయి దుండగుల చేతిలో అంటూ ఒకసారిగా ఊపిరి పీల్చుకున్నారు. తెలుగు రాష్ట్రంలో కలకలం రేపుతుంది ఎన్నికల వేళ.